ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమించిన 3 పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు మహబూబ్ నగర్ విద్యా జిల్లా శాఖ అధికారి ప్రవీణ్ కుమార్. ఒకే భవనం పేరుతో అనుమతులు తీసుకుని 2 భవనాల్లో స్కూళ్లు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు డీఈఓ. నిబంధనలు అతిక్రమించిన 3 పాఠశాలలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా సరే ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలు ప్రారంభించి అడ్మిషన్లను స్టార్ట్ చేస్తే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మహబూబ్ నగర్ డిఓ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, ఇప్పటికీ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేటు స్కూళ్ళపైన కూడా కొంత కొరడా జులపించినట్టు తెలుస్తుంది. అసలు దాన్ని ఎట్లా గుర్తించారు, వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? అంటే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఓపెనింగ్ పర్మిషన్ తీసుకొని మనకి డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు అడ్మిషన్స్ అనేది ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ మళ్ళీ తర్వాత ఆపరేషన్ ఇంటర్నేషనల్ కానీ ఇంకా 2 స్కూల్స్ మనకి పర్మిషన్ లేకుండానే ఎటువంటి అనుమతులు లేకుండానే వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ అనేది వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అనేది సెటప్ చేసుకొని అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసినారని మన నోటీస్కి రావడం జరిగింది. దాన్ని మన ఫీల్డ్లో ఉండేటువంటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా దాన్ని ఎంక్వైరీ చేయించి అవన్నీ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేయమని చెప్పి మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ విజిట్ చేసి అవన్నీ స్కూల్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సార్, అంటే ఏ స్కూళ్ళ మీద ఇప్పటికీ అంటే సిబిఎస్సికి సంబంధించి లేకున్నప్పటికీ కూడా, అంటే అలాంటివి లేకున్నప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్కూల్గా చిత్రీకరిస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. వారికి మీరు ఏం చెప్పాలనుకుంటారో, అలాంటి స్కూల్ ఏంటివి? అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ 3 స్కూల్తో పాటు మిగతా స్కూల్ అన్నింటికి కూడా ఏవైతే అన్రికగ్నైజ్డ్ స్కూల్స్, పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆల్రెడీ మన లిస్టు తెప్పడం జరుగుతుంది మండల్ వైజ్. సో ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా ఎటువంటి స్కూల్ అయినా కూడా మనకి కంపల్సరీగా అనుమతి, డిపార్ట్మెంట్ ఒక అనుమతి కానీ గవర్నమెంట్ ఒక అనుమతి ఉంటేనే దాన్ని నడపడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అది వితౌట్ పర్మిషన్ అనేది, అంటే పర్మిషన్ లేకుండా కానీ రికగ్నిషన్ లేకుండా కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కానీ ఓపెన్ చేస్తే కనుక అది అన్ఆథరైజ్డ్ స్కూల్ కింద భావించాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి పేరెంట్స్కి అందరికీ కూడా మనం ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. సో మీడియాలో కూడా ఇవన్నీ కూడా ప్రచురితమైనాయి. సో ఖచ్చితంగా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకునే ముందు వాళ్ళకి కావాల్సినటువంటి రికగ్నిషన్ కానీ ఓపెనింగ్ పర్మిషన్ కానీ సిబిఎస్ఈ అంటున్నారు, సిబిఎస్ఈకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ పర్మిషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ అవి ఉంటేనే వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించాలని చెప్పి మన పేరెంట్స్ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. సార్, అంటే కొన్ని చోట్ల ఒకే బిల్డింగ్ శాంక్షన్ తీసుకొని 2 చోట్ల స్కూళ్ళను నడిపిస్తున్నారు. అట్లాంటి వాటి మీద ఎలా దృష్టి పెట్టబోతున్నారు? అలాంటివి మీ దృష్టికి వస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి? అంటే ఒక స్కూల్కి సంబంధించి డాక్యుమెంట్స్ కనుక మనకు వస్తే కనుక ఒక స్కూల్కే మనం పర్మిషన్ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి ఇంకొక స్కూల్ కావాల్సి వస్తే కనుక ఇంకొక పర్మిషన్ వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకే స్కూల్ పర్మిషన్ తీసుకుని 2 చోట్ల కనుక స్కూల్ నడపడం అనేది అది చట్టవిరుద్ధంగా కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి స్కూల్స్ మన నోటీస్కి వచ్చినాయి. ఆల్రెడీ వచ్చిన ఒక 2 స్కూల్స్ మేము యాక్షన్ తీసుకున్నాం. అక్కడ ఉండే స్కూల్స్ని కూడా క్లోజ్ చేయమని చెప్పి మేము అడగడం జరిగింది. సార్, ఇక బిల్డింగ్ల విషయానికి సంబంధించి 2023లో చలాన్స్ల విషయంలో కూడా అప్పట్లో చలాన్కు సంబంధించి అనుమతి ఇచ్చారు. అవి ల్యాబ్స్ అవుతాయి కదా యాక్చువల్గా. మరి అప్పుడు దానికి సంబంధించి అనుమతులు ఎలా వచ్చాయంటే ఏం చెప్తారు సార్ ఈ చలాన్కు సంబంధించి? సో ఓకే, అంటే వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునేటప్పుడు అప్లికేషన్లో వాళ్ళు చాలా నగట జనరేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే చాలాన్ తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో వేసి ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా నోటీస్లో రాలేదు. మరి మీరు ఒకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఏమైనా తప్పులు ఉంటే కనుక ఎవరు ఉన్నారో దాని బాధ్యులు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సరే, అంటే గతంలో కూడా కొన్ని స్కూళ్ళు అడ్మిషన్స్కి సంబంధించి అసలు పర్మిషన్స్ లేవు, షిఫ్టింగ్లకు సంబంధించినటువంటి అనుమతులు అసలు లేవు. అది కూడా అప్పట్లో కొంత ఎంఈఓ, డిఓ ఇట్లాంటి వారికి ఫిర్యాదులు చేశారు. కానీ అవి దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది అయిందని చెప్పి కూడా కొంత చర్చించుకుంటున్నారు. దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఏ స్కూల్ అయినా సరే మనకి షిఫ్టింగ్ అయినా సరే, రికగ్నిషన్ అయినా, ఓపెనింగ్ అయినా సరే మనకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే మన డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ కానీ మన పైన ఉండే గవర్నమెంట్ నుండి కానీ ఇంకో రీజనల్ ఆఫీస్ నుండి కానీ పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా అనుమతులు పొందకుండానే వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని మేము చర్యలు తీసుకుంటాం. దానికి ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అట్లాంటి స్టాఫ్ మీద, సిబ్బంది మీద కూడా మనం డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మొత్తంగా చూస్తున్నాం, ఎక్కడైనా సరే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పర్మిషన్ లేకుండా ఎక్కడైనా స్కూలు నడిపి తల్లిదండ్రుల ద్వారా ఎక్కువగా డబ్బులు వసూలు చేయడంలో, ఫీజుల విషయంలో అలాంటివి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. గతంలో జరిగిన ఎక్కడైనా తప్పులు జరుగుంటే పూర్తిగా తిరిగి వాటి మీద దృష్టి సారించడంతో పాటు అలాంటి స్కూళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమని చెప్పి కూడా మహబూబ్ నగర్ డిఓగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్.
బిగ్ టీవీ మహబూబ్ నగర్ నుండి.